రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని అది అమరావతి. మాకు పని లేక మేమేమి భూములు పండించుకోలేక మా చేతకాక మేము భూములు ఇవ్వలేదండి. మేము రూపాయి కూడా తీసుకోకుండా ఏంది ఉండ పళంగా మేము బాబు గారు అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదమ్మా, బస్సులో కూర్చొని పరిపాలన చేస్తున్నామని అని అంటే మేము ఆనాడు ఒక సంవత్సరం రోజు మేము ఆలోచించామండి. మన భూములు మనం ఇస్తున్నాము, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అని. కానీ మనకు రాజధాని లేదు అని చెప్పి మేము ఆయాలు ఇచ్చామండి. ఇస్తే తను 3 రాజధానులు ఆయన పదవిలోకి వచ్చేటప్పుడు చెప్పాడండి, రాజధాని ఇక్కడే ఉంటది, మేము మార్చమని. నమ్మిచ్చాం, మేము అందరూ మాట్లాడుకొని నమ్మిచ్చేసాం. ఇస్తే ఆయన 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు అన్నప్పుడు మన భవిష్యత్తు అండి, మన బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నామా, రోడ్డును పడేసామా మా బిడ్డల భవిష్యత్తు అని చెప్పి మేము అప్పుడు ధర్నాలు చేయటం మొదలు పెట్టామండి. మావిగన్ రాజధాని అసలు ఏంటండి? 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి. మావిగన్ రాజధాని అంటే మేము ఎక్కడ అసలు అది మేమే కాదండి, చిన్నపిల్లలు కూడా ఏకీభవించట్ల. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మైండ్ పోయింది, మావిగన్ రాజధాని ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఆయన మాట తప్పను మడం తిప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఏకైక రాజధాని. అమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలోనే మీకు దగ్గరలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, ఒకవేళ రాజధాని మారుస్తానేమోనని మీకు భయంగా ఉందేమో, రాజధాని మార్చము, రాజధాని ఇక్కడే ఉంటది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి దయచేసి, తండ్రి లేని వాడిని అని అడుక్కుంటే ఏమో తండ్రి చేసినట్టు తిను బాగా చేస్తాడు అని చెప్పి ఏంది ప్యాకేజీ బాబు గారి కంటే నేను ఎక్కువ ఇస్తా అని కూడా చెప్పాడండి. చెబితే ఎప్పుడైనా ఇప్పుడు చిన్నపిల్లాడండి ఒక చాక్లెట్ ఇచ్చాం, రెండోది ఇస్తామంటే వాడికి సంతోషమేగా. అలాగే ఏమో ఎక్కువ ఇస్తానన్నాడు, చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భస్మాసురుడు కనుక నెత్తిన చేయి పెడితే ఎలా ఇదైపోతారో శివయ్య, అలాగా మా నెత్తిని చేయి పెట్టి మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడండి జగన్మోహన్ రెడ్డి. మేమే కాదండి, 5 కోట్ల ఆంధ్రులు బాబు నీకు నమస్కారము అని చెప్పి ఆయన చీటీ చింపేసేసి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టేశారండి. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి వాళ్ళు? అసెంబ్లీకి రారు, వాళ్ళకి ముఖం చెల్ల. అదే అసెంబ్లీలో ఒక లేడీ అని కూడా చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేడీస్ ఉన్నారండి అంటే మీకు తల్లిని చెల్లిని గాలికి వదిలేశారండి, మీకు లేడీస్ల మీద కొంచెం గౌరవం తక్కువ. అది తక్కువ కాబట్టే మమ్మల్ని రాజధాని మహిళల్ని ఆ రకం నీచంగా మాట్లాడి ఆ రకం కొట్టించారు. మీరు మమ్మల్ని కొట్టించిన తిన్నాడు ఎప్పుడు మాట పడ్డాడు, దెబ్బ తిన్నాడు ఎప్పుడు చెడిపోడండి. మాకు మంచి రోజులు వచ్చినాయి, మేమే మాదే పై చేయాలి. నువ్వు ఎన్ని చేసినా ఎంత చేసినా మాదే పై చేయి. ఇప్పుడు డౌట్ లేదండి, మా ఇళ్లలో మేము గుడ్ల మీద చేసుకుని ప్రశాంతంగా హ్యాపీ నిద్రపోతామండి. కంటినిండా మేము కంటినిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులు అవుతుందనండి. భూములు ఇచ్చిన నేరానికి మేము పడ్డ పాటలు అలాంటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులకు అందరికి ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకే కదండి, విడి ప్రజలకు కూడా అంతా న్యాయం జరుగుతుందండి. అంతకు ముందు ఏదీ లేదు. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. అసలు వీడు బతికుంటమే వేస్ట్ అండి. ఈ రాష్ట్రానికి పెద్ద వేస్ట్ క్యాండిడేట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు షాక్ నుంచి బయటపడాల. ఎందుకంటే 154 సీట్ల నుంచి 11 సీట్లకు బయటపడి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు రాష్ట్రాన్ని 3 ముక్కలు రాడేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి ఏకైక రాజధాని అమరావతి ప్రకటించారని చిప్పు తెప్పడం ఏంటి? ఆయనకి ఏం అర్థం కావట్లా. ఏంటి పరిస్థితి? మావి గారు అంటాడు, లేకపోతే ఏదో అంటాడు, ఇలా పడితే మాట. జనానికి అర్థమయ్యే భాష మాటమని చెప్పండి. జనానికి అమరావతి ఏ రాజధాని? ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాజధాని? మావి గారు ఏంటి? బందర విజయవాడ కలిపి గుంటూరు కలిపి చెప్పమంటాడు. మరి ఎక్కడ చోటు పెట్టమని చెప్పాలి కదా. అది ఇప్పుడు దాకా నువ్వు అమరావతి నువ్వు ఉన్నావు అసెంబ్లీ తీర్మానం చేసి నువ్వు ఉన్నావుగా. అంటే మా లోకేష్ బాబు చెప్పిన క్రెడిట్ చోటు లక్షణం ఉంది. ఏ క్రెడిట్ ఎవరికి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు పెద్దడు కాకూడదు. జగన్మోహన్ రెడ్డి తప్ప రాష్ట్రాన్ని సర్వనాథ జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగాలు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధానితో 3 ముక్కలు ఆడేసి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి మావి గారు అంటే ఏది పడితే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మానసిక రోగం ఉందని ప్రజలందరూ అనుకుంటారు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడే లక్షణం ఆ పార్టీకి లేదు. జనం వచ్చిన షాకింగ్ బయటకు రాలా. 2029లో కూడా బయటకు వస్తారో తెలియదు. కాబట్టి మారాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఒక మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నం పడ్డ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి గురించి మాట హక్కు లేదు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వేం చేసావు? అప్పుడు మావి గారిని గుర్తురాలేదా? 3 రాజధానులు నువ్వు అప్పుడు ఇప్పుడు మావి గారిని కావాలా? నువ్వు అధికారంలో 3 రాజధానులు కావాలి, వేరే వాళ్ళ అధికారం మావి గారిని కావాలా? కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన అవగాహన లేదని, ఆరోగ్యం బాగలేదని, మైండ్ దెబ్బదని అర్థమవుతుంది. అసలు రాజధాని అనేది లేదు రాజ్యాంగంలో అని చెప్పి అనేది అతను మతి సీమితం ఉంది, సరిగ్గా ఉందో లేదో, మరి ఎలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. మావి గారిని అని చెప్పేసి అన్నమాట ఈ రోజు చెప్పాడు. ఫస్ట్ ఆయన ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, అమరావతి బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే 3 రాజధానులు కావాలని చెప్పి పెట్టాడు. 3 రాజధానుల మీద పోరాటాలు చేసి ఏదో ఒక విధంగా తీసుకెళ్లాలి ఇక్కడ అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏందని చెప్పానంటే ఇది దేవతల రాజధాని కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు. మావిగాని అని చెప్పేసి అని అక్కడ బైపాస్ రోడ్ ఉంది కాబట్టి బైపాస్ రోడ్ లో పక్కన రాజధాని పెట్టాలని చెప్పేసి బైపాస్ పక్కన రాజధాని పెడతాం అనేది ఎట్లా ఉండదంటే పెట్రోల్ బంకులు లేదనుకుంటే హోటల్లో అలాంటివి పెడతాది. రాజధాని ప్రాంతం అనేది ఎట్లా ఉండదంటే పక్కన కృష్ణా నది ఉంది, వాటర్ కావాలి. ఇక్కడ జీవన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కావాలి. ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా అధికారం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆఫీసర్లకి కొన్ని బిల్డింగ్లు కావాలి. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. సచివాలయం గానీ హైకోర్టు గానీ ఇలాంటి బిల్డింగ్లు అని చెప్తారు. బైపాస్ రోడ్ పక్కన ఎలా పెడతారండి? అతనికి ఏముందంటే ఇప్పుడు మాకేమవుతుందంటే అసలు అతని మాటలకి నవ్వు వస్తుంది. ఏది ఇంత పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు, ఇతను మతి సీమితం లేకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పేసి అతను తీసుకున్న మాట ఒక మాట కూడా ఏ స్టాండ్ కూడా నికరం అనేది లేదు. ఎందుకంటే 6 మాటలు వచ్చినాయి. ఇప్పుడు స్వాగతిస్తున్నా అన్నాడు, తర్వాత హైదరాబాద్ అన్నాడు, తర్వాత 3 అన్నాడు, ఈ రోజు మావిగాని అంటున్నాడు, యూనివర్సిటీ అంటున్నాడు. ఇన్ని మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఇంకో విషయం చెప్పాలంటే రాజధాని ప్రాంతం అంతా కూడా రైతులతో ఉంది. రైతులు మేము గేదెలను కూడా వాటిని పశుపాలన కోసం చెప్పి చేస్తా ఉంటాం. గేదెలను కాసేటప్పుడు కూడా గేదెలను తోలుకొని అబ్బాయి ఈ డొంకను బట్టి వెళ్ళి ఆ డొంక వెళ్ళి మేపుకుంటా వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటాం. ఒకే మాట ఉండిద్ది. ఇన్ని మాటలు అనేది ఇంతవరకు ఎవరు కూడా చెప్పాల. అమరావతి ప్రాంతంగా ఫస్ట్ మేము రైతులంగా భూమి ఇవ్వడానికి చాలా సంతోషపడ్డాం. ఎందుకని చెప్పారంటే రాష్ట్రానికి మా బిడ్డల భవిష్యత్తుకి ఉపయోగపడుద్ది అని చెప్పేసి దాని మీద ముందు అమరావతి రాజధాని ఇక్కడ ఏర్పడుతుందని చెప్పి సంతోషపడ్డాం. దాని తర్వాత చాలా బాధలు పడ్డాం, పాదయాత్రలు చేసాం. ఆడవాళ్ళని వేసులు అన్నారు, తర్వాత కోస్తే రకరకాల మాటలతో హింసించారు. తర్వాత మేము పాదయాత్రలు చేస్తున్న కనీసం భోజనం చేయకుండా చేశారు. కనీసం ఆడవాళ్ళు రోడ్ల మీద పెట్టిన భోజనాన్ని కూడా తీసుకొచ్చి పోలీసుల చేత ఇసుక పోపించారు. దాంట్లో రకరకాల బాధలు పడ్డారు. అవన్నీ బాధలు తట్టుకొని ఈ రోజు అమరావతి ఏకైక రాజధానిగా మేము రావడం అనేది చాలా సంతోషపడ్డాం. దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఇదైంది. దాని తర్వాత ఈ రోజు చట్టసభలో బిల్లు పొందడం జరుగుతుంది. అమరావతి పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తెలపడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, చాలా ఆనందకరంగా ఉన్నటువంటి ఈ అమరావతి శాశ్వత రాజధాని అమరావతి కోసం పోరాడినటువంటి 20 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అమరావతిలో ఎంతో మంది ఎన్నో రోజులుగా, 100 రోజులుగా, 500 రోజులు, 800 రోజులు, 1000 రోజులు నిరాహార దీక్షలు చేసి పాదయాత్రలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో పోలీసులతో దెబ్బలు తిరిగి చాలా ఇబ్బంది పడినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని అంటే తల్లి లేని రాష్ట్రం లాగా ఈ రోజు ఎంతో ఇబ్బంది పడ్డారు. దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 11-12 పార్టీలు ఈ రోజు అమరావతికి మద్దతు ఇస్తే మీరే మీ ఊళ్ళో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ రోజు అమరావతికి మద్దతు పలికి అసలు అవివేకాన్ని అసలు ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఇలా 40%, 35%, 40% ఓట్లు ఎలా వేశారు ప్రజల్ని పిచ్చోని చేసే విధంగా లండన్ నుంచి మందులు తెచ్చుకున్నాడు, పిచ్చుంది ఏదేదో మాట్లాడతాడు, గాల్లో మాట్లాడుకుంటున్నారంటే జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ నిన్న ఏదైతే ఆయన మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి ఏదో నుంచి మావిగాని ఇష్టం వచ్చినటువంటి పేర్లు తీసుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో మాట్లాడుతారు. దేశ రాజధాని ఉంటుంది, రాష్ట్ర రాజధాని అసలు ఎలా మీరు రాజ్యాంగంలో లేదన్నాడు. ఒక్కోసారి కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది అసలు రాజ్యాంగమే లేదు, అసలు రాజ్యాంగం ఎప్పుడు రాశారు, రాజ్యాంగం మన రాష్ట్రానికి లేదు అనే విధంగా చెప్పలేదు. ఇంకా అమరావతి రాష్ట్ర రాజధాని పార్లమెంట్ లో, రాజ్యసభలో అలాగే రాష్ట్రపతి ఆమోదం పొందడం జగన్ కి దిమ్మ తిరిగిపోయింది. అతనికి పిచ్చి పరాకర్ష చేరి ఈ రోజు కొత్తగా మళ్ళీ మా విజ్ఞానం అంటాడు. అసలు ఏ గారు బాబునికి అర్థం కావట్లా. బాబాయి గొడ్డలి పోటు పులివెందుల రాజధాని చెప్పిన ఇంకా బాగుంటది. అసలు ఏం మాట్లాడదో అర్థం కావట్లేదు. ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ మనకి పుల్లింగ్ జరిగి అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం రాజధాని అమరావతి అనుకుంటున్నాం. ఎప్పుడైతే దీనికి చట్టబద్ధ కల్పించారో ఏం మాట్లాడితే ఇట్లా మళ్ళీ 3 రాజధాని ఎక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మావిగన్ను, రేపు ఇంకోటి బాబాయి గొడ్లపోటు, లేకపోతే పులివెందుల అడ్డ, లేకపోతే ఏమో పులివెందుల పెద్ద పులి, ఇన్ని కొత్త అతనికి వస్తా ఉన్నాయి. దిమ్మ పోయింది. అతను కొన్ని రోజులకి తప్పనిసరిగా విశ్వాసంలో జాయిన్ అవుతారని చెప్పి భయం మాకు. ఇప్పటికన్నా వైసీపీ నాయకులు అతనికి ఎక్కడో చూడడం మంచి